బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పేరునే అధికారికంగా కవిత పార్టీకి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీని మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్లో అధికారికంగా ప్రకటించారు కల్వకుంట్ల కవిత. అయితే ఇప్పుడు ఆ పార్టీ పేరు కూడా కొంత చేంజెస్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి ఒక పార్టీ జెండాను ఆవిష్కరిస్తూ కింద అసోసియేషన్ అయితే కనిపించిందో ఇప్పుడు అసోసియేషన్ పేరు కూడా లేదు అక్కడ. తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. సో కేంద్ర ఎన్నికల సంఘం రక్షణ సేనతోనే అంగీకరిస్తూ నిర్ణయం తీసుకుని తెలంగాణ రక్షణ సేన ఇకపైన సో కల్వకుంట్ల కవిత ప్రకటించిన రోజున అది తెలంగాణ రాష్ట్ర సేన, ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన అనేటువంటి ఆ పేరుని కేంద్ర ఎన్నికల సంఘం కవిత పార్టీకి అలొకేట్ చేసింది. సో టీఆర్ఎస్ యాసిస్ గా ఉండబోతోంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర కొన్ని రోజుల పాటుగా టీఆర్ఎస్ అంటే మాకే ఉండిపోతున్న రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయదు అన్నారు. కొంతమంది తెలంగాణ రాజ్య సమితి పేరిట, తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పేరిట పలు రాజకీయ పార్టీలు నరాల సత్యనారాయణ, తుపాకుల బాలరాజ్ ఇలాంటి వాళ్ళు కూడా తెలంగాణ పేరు మేము టీఆర్ఎస్ పార్టీగా ఉన్నాం, సో టీఆర్ఎస్ పార్టీ కవితకి అలర్ట్ చేస్తారని చెప్పి వారంతా ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్తామని కొన్ని లేఖలు రాసుకొచ్చారు, బహిరంగంగానే మాట్లాడారు కూడా. ఇటు ఎట్టకేలకి కవిత తన పంతం నెగ్గించుకున్నారు. బట్ స్లైట్ చేంజెస్ తో తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన ఇప్పుడు